ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు చేతిలో ధనం నిలబడటం లేదు, మేము ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, డబ్బులు అలా వస్తున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, చేతిలో రూపాయి కూడా నిలబడటం లేదు, ఏదైనా నిలబడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు ఈ ఉపాయంలో అధిక ధనం సంపాదించడానికి, చేతిలో ధనం నిలబడడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మనకి ఎన్నో అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి. అందులో మనకు జ్యోతిశాస్త్ర ప్రకారం మన పురాణాల్లోనూ అలాగే వీటిని చాలా వరకు ఏంటంటే ఆచరణలో అంటే మన పూర్వీకులు ఆచరించేవారు కాలక్రమేణా మనం వదిలేయడం జరిగింది. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం, ధన రాబడి పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, చేతిలో ధనం నిలబడుతుంది. మనం మీకు ఒక 10 చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. మీకు రెగ్యులర్గా ఇందులో ఏది ఆచరించగలిగితే అది ఆచరించండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మీ మీద మీకు ఉండాలి. చేస్తున్నది నాకు ఫలితాన్ని ఇస్తుంది అని మీరు చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతారు. మనం నిత్య జీవితంలో మన అలవాట్లు, సంప్రదాయాలు ఇవి చాలామందికి ఏంటంటే మూఢనమ్మకాలు కనిపిస్తాయి, కానీ దానిలో నిగూఢమైన పూజా విధానం దాగి ఉంది, సంప్రదాయం దాగి ఉంది. మన వైదిక ధర్మంలో మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం. కారణం ఏంటంటే దాని గురించి తర్కంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మాత్రమే మనకి దాని గురించి వివరంగా తెలుస్తుంది. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. మతము, జాతి, కులం ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు, ప్రయత్నం చేయగలిగితే. అలాగే మీరు చాలామంది మిత్రులు సమస్యల గురించి మెయిల్స్లో కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లో కానీ నా ప్లేలిస్ట్లో కానీ వెళ్ళండి. మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా ఎవరైతే ఉదయాన్నే నిద్రలేవగానే ఇంటి ముఖద్వారం దగ్గర బయట నీళ్లు చల్లుతారో, మనం ఒకప్పుడు కల్లాపు చల్లేవారం, అవి మానేసాం, పూర్తిగా మానేసాం. ప్రతిరోజు కొంచెం నీళ్లు జల్లి గుమ్మం బయట మీరు మామూలుగా చివరికి ముగ్గు వేయలేకపోతే చాక్ పీస్తో అన్న 2 గీతలన్నా గీయండి, ముగ్గు వేయండి. ఇలా ప్రతిరోజు ఎవరి ఇంటి గుమ్మం ముందైతే చేస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా రోజు చేయటం వల్ల ఖచ్చితంగా ధన రాబడి పెరుగుతుంది, ధనం స్థిరంగా ఉంటుంది. దీనికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఉదయాన్నే లెగిచి కొంచెం నీళ్లు చల్లటం, గుమ్మం ముందు కొంచెం నీళ్లు చల్లటం. మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, మాకు కుదరదండి అంటే అక్కడైనా మీ గుమ్మం ముందు కొద్దిగా జస్ట్ అలా నీళ్లు చిలకరించి చేయండి. మార్పు ఎందుకు రాదో చూడండి. ఖచ్చితంగా మీకు ధన రాబడి పెరుగుతుంది, ధనం స్థిరంగా ఉంటుంది. ఇది మొదటి పాయింట్. రెండోది, శుక్రవారం రోజున మీరు పెళ్ళి కాని 3 ఆడపిల్లలకి, చిన్నపిల్లలైనా పర్వాలేదు, అంటే 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే ఆడపిల్లని ఇంటికి పిలిచి వారికి మన బియ్యంతో చేసిన పాయసం, అన్న పాయసం అంటాం కదా, వారికి పెట్టండి. తర్వాత వారికి బట్టలు కూడా పసుపు కలర్వి ఏదైనా ఖర్చీపు కానీ ఇలాంటివి దానం ఇవ్వండి. వారికి మీకు తోచినంత డబ్బు కూడా దానంగా ఇవ్వండి. నెలలో ఒక్కసారి శుక్రవారం నాడు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది, అలాగే గురుబలం పెరుగుతుంది. మీకు చేస్తున్న పనుల్లో ధన సంపద ఆటంకాలు ఏదైతే ఉన్నాయో తగ్గుతాయి. ఇది కుటుంబంలో చేయడం వల్ల, అంటే మీ కుటుంబంలో మీరు ఆడపిల్లలకు అలా చేయటం వల్ల శుక్రవారం నాడు ఖచ్చితంగా ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. బయటపడటమే కాదు, మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలాగే చాలామంది బీరువా గురించి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. బీరువాని ఎప్పుడూ కూడా మనకి బరువైన వస్తువులు మనకెప్పుడూ కూడా సౌత్ వెస్ట్లోనే ఉండాలి, అంటే దక్షిణ నైరుతిలోనే ఉండాలి. ముఖం ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం వైపు ఉండాలి, అంటే బీరువా ముఖం ఉత్తరం వైపు ఉండాలి. దానివల్ల కూడా మనకి ధనం అనేది నిలబడుతుంది. చాలామందికి ఏంటంటే లాకర్లు ఉంటాయి, పెద్ద పెద్ద లాకర్లు ఉంటాయి, లాకర్లు అయినా సరే బరువైనది ఏదైనా సరే మనకి సౌత్ వెస్ట్లోనే ఉండాలి. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మనకు ఎప్పుడు డబ్బు నిలబడటం లేదప్పుడు మనకు వచ్చిన జీతంలో తోచినంత ఎంతో కొంత
కొంచెం దానంగా ఇవ్వాలి. అంటే నెలకు 100 రూపాయలన్నా దానంగా ఇవ్వాలి. లేదంటే పేదవారికి వస్తువులు కానీ, బియ్యం కానీ, సరుకులు లాంటివి కొని కూడా ఇవ్వవచ్చు. అలాగే తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వవచ్చు ఎవరికైనా సరే. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది. ధనానికి అంటే మనం ఏదైతే ధనం సంపాదిస్తున్నామో ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. చిత్రంగా అనిపించవచ్చు, ప్రయత్నించి చూడండి. సంపాదనలో ఒక 100 రూపాయలను ఖర్చు పెట్టండి, సంపాదించిన దాంట్లో దానంగా ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి తీరుతుంది. అలాగే మీకు ఆర్థిక సమస్యలు, ధన సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డిని ఇవ్వండి, పెట్టండి. మీ చేత్తో ఒక కొంచెం ఉన్న పచ్చగడ్డి ఆవుకు తినిపించండి. మీకు జాతకంలో బుధు ప్రభావం ఏదైనా ఇబ్బంది ఉన్నా తగ్గుతుంది, బుధుడు యోగిస్తాడు. అలాగే లక్ష్మీదేవి ప్రసన్నత లభిస్తుంది, శ్రీమన్నారాయణ యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది. మీకు ఆశీర్వాద బలం వల్ల డబ్బు నిలబడుతుంది. అలాగే మీ ఇంట్లో కానీ, లేదంటే ఆఫీస్లో కానీ, లేదంటే వ్యాపార సంస్థల్లో మనం అందరం కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటిది చిన్నదైనా పెద్దదైనా ఇలా ఉంటుంది యంత్రం. మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది. మీరు ఇలాంటి వాటిని ఇలా ఎర్రటి క్లాత్ వేసి దాని మీద పెట్టండి. ఎర్రటి క్లాత్ వేసి దాని మీద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంటే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తగ్గుతాయి, మీకు సుఖ సంతోషాలు పెరుగుతాయి, ధన రాబడి కూడా పెరుగుతుంది ఎర్రటి క్లాత్ మీద పెట్టడం వల్ల. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీరు ఇంట్లో తులసి మొక్క దగ్గర అంతకుముందు చాలా వీడియోలు చెప్పాను. మీరు తులసి మొక్క దగ్గర ప్రతిరోజు గనక ఆవుని ఎత్తు దీపారాధన చేస్తే మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ధన సంపాదన పెరుగుతుంది, మీకు చేతులు ధనం నిలబడుతుంది. ప్రయత్నించి చూడండి. తులసి మొక్క దగ్గర ప్రతిరోజు మీరు ఆవుని ఎత్తు దీపారాధన చేయండి, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఖచ్చితంగా ధనం అనేది నిలబడి తీరుతుంది. మీరు చెక్ చేసుకోండి. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో పగిలిన వస్తువులు, అంటే కుండలు, అంటే మామూలుగా ప్లాస్టిక్వి కావచ్చు, మట్టివి కావచ్చు, అలాగే కొన్ని డ్యామేజ్ అయిన పాత్రలు కొన్ని ఉంటాయి, పగిలిపోయినవి, బిందులు లాంటివి, ఇలాంటివి కూడా కొంతమంది భద్రంగా దాస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారు, వాడమాకండి. అలాంటివి ఏదన్నా ఉంటే తీసేయండి. ప్లాస్టిక్ ఉంటే పగిలిపోయినవి ఉంటే తీసి పక్కన పడేయండి. మట్టి కుండీలు కానీ లేక కుండలు కానీ పగిలినవి ఉంటే తీసి బయటపడేయండి. అంతేగాని ఇంట్లో ఉంచుకోవద్దు. దానివల్ల కూడా మీ ఇంట్లో డబ్బు నిలబడదు. అలాగే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇంట్లో విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారో, అంగుష్టమంద విగ్రహాలు, శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి విగ్రహం ఏదన్నా మీ ఇంట్లో పెట్టి పూజ చేస్తూ ఉంటే ఇలా దక్షిణావర్తం శంకు తీసుకొని దానిలో నీరు తీసుకొని స్వామివారిని అభిషేకించండి ప్రతి శుక్రవారం నాడు. ఖచ్చితంగా మీకు ధనం నిలబడి తీరుతుంది. లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది. మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది, చేతిలో ధనం నిలబడుతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు. చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో విష్ణుమూర్తికి మనం ఎలా చిన్న చిన్న ఉపాయాలు, వైదిక ధర్మంలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి, అవి తెలియచేస్తాను. అద్భుతంగా మీరు ఆ ఉపాయాలు చేయడం వల్ల మీ నిత్య పూజలోనే ఆ చిన్న చిన్న ప్రక్రియలు చేయడం వల్ల అద్భుతమైన మార్పుల్ని చూడగలుగుతాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ వస్తువులు ఎక్కడ దొరికితే చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఎక్కువ ఖరీదేమీ ఉండవు, తక్కువతోనే ఉంటాయి. ఇందులో ఈ చెప్పిన మాటలో మీరు ఏది చేయగలిగినా మీకు ఖచ్చితంగా ధనం అనేది నిలబడుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే రూపాయన్నా దానంగా ఇవ్వటం అలవాటు చేసుకోండి. మీకు డబ్బు తిరిగి వస్తుంది. ప్రకృతికి మనం ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. మేము చేస్తూ ఉన్నామండి చాలా సంవత్సరాల నుంచి, అయినా మాకు కలిసి రావడం లేదు అని అడిగేవారు ఉంటారు. మీరు ఏదో ఒక లోపం, అంటే మేము చేస్తున్నాము అనేది ఒక వ్యక్తి అయితే మనం ఎదుటి వారి గురించి కూడా మాట్లాడుతున్నారని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎన్ని పూజలు చేసినా మనకి కలిసి రావడం లేదు అంటే మనం ఎదుటి వారి గురించి ఏదన్నా మనం మాట్లాడుతున్నామేమో చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ఒకసారి మనకి ఎలా ఉంటుందంటే మనం ఎంత చేస్తున్నా మనకు కలిసి రావడం లేదని ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అలా ఒకవేళ ఏదన్నా మనం ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటున్నామేమో చూసుకోండి. అంటే మన ఎదుటి వారు, పక్కింటి వారు, మిగతా మన కుటుంబ సభ్యులు, చుట్టాలకి, పక్కాలకి బాగా కలిసి వచ్చింది, వాళ్ళు ఏమి పూజలు చేయరు, పునస్కారాలు చేయరు, కానీ వాళ్ళకి కలిసి వస్తుందని మనం అనుకుంటాం. మానసికంగా ఎప్పుడు నామస్మరణలో ఉన్నా అదృష్టం కలిసి వస్తుంది.
కాబట్టి మన ఎదుటివారిని ఆలోచించకుండా ఉన్నా మనకి కలిసి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మిత్రులారా, ఎప్పుడూ కూడా మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అడిగినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకి ఇచ్చి తీరుతాడు. కానీ మన మనసులో ఎక్కడా కూడా అవుతుందా కాదా అన్న ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అది ఉండకుండా చూసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.